ఏమండి ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేం మాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని మంజు ఆ, మంజు మ్మ్. మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారితే మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును, ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. ఆ, చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. ఒరేయ్ నిన్ను! ఏంటి? నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. పడగా. నిన్ను చంపేస్తాను రే. అయ్యో బాబోయ్! ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళజోడేది? ఎలికలు ఎత్తుకుపోయాయి. నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళజోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా? కళ్ళలో కారం కొట్టుకుంటావా? బొబ్బుంటాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? అత్తయ్య మావయ్య, అత్తయ్య! అత్తయ్య మావయ్య, అత్తయ్య మావయ్య, అత్తయ్య మావయ్య. అయ్యో ఏమిటోడు, ఏమైంది? నీకు అట్లేమిటి? కారు యాక్సిడెంట్ లో అమ్మా. మీ అల్లుడు కాళ్ళు పట్టు. కాళ్ళు తిరిగాయ్యా. అయ్యో అల్లుడు, ఎంత ఘోరం జరిగిపోయిందయ్యా. ఏమండి? హాస్పిటల్లోను దారిలోను నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలేదా? అయితే ఏడవ. అల్లుడు! అమ్మా, నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడుముకి ఏం అవ్వలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయటం లేదండి. మనిషి పడుకుండటమే కానీ నిలబడలేడు, కూర్చోలేడు. బాబా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చెయ్యి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాకు నుంచి కోలుకోలేదేమో. అవును. టెలిగ్రామ్. ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బాబా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చిందేమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటయ్య అట్లా అరిచావ్? ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఎలాగరా? ఆయనంటే ఏమనుకుంటున్నారండి? హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 1,00,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండబూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బావా, బట్టలు సర్దేనా బస్సు ఎక్కి వెళ్ళిపోదాం. ఎందుకు అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను వియ్యంకుండు కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్న ఈ పరిస్థితిలో వదిలి వెళ్తున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్ట్ తయారు చేసుకోండి. దేనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్ట్ చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్ట్ లో నా పేరు అయితే మీ అందరితో కూర్చొని ఇలా టిఫిన్ చేస్తానని కల్లో కూడా అనుకోలేదు.
జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నా. మీరు వండి పెట్టడమా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాననుకోలేదు. ఒరేయ్, మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది మొహం నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో నిన్ను నాటు పందిని కాల్చాడు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నా? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్ టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా? కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లన్ ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్య? మంజు, ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లన్ ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడి తింటావా? ఈ ఆట ఏదో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? చస్తే నిలబడ్ను. నువ్వు ఉండవయ్యా. లెఫ్టా రైటా? స్ట్రైట్ 6 feet. థ్యాంక్స్. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాళ్ళంటే అంత చులకన, అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్, మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను, రాగానే 2 కోట్లు తీసు. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగు ఇస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ. దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడుతో అన్నావు. రాజాని ఇంకొకసారి వంటవాడని అంట్ల వెధవని అన్నావో చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి వెధవా. షటప్. నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టం అమ్మాయిలు ఒళ్ళు పట్టడమే. చెల్లెమ్మ, అన్నయ్య అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను. నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే. బావగారు, నేను పడతాగా. ఇడియట్. వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళ పట పట్టు. ఆహా ఆహా, శభాష్. ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్. చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్ చింగ్ పాంగ్. మిట్సుబిషి తోషిబా అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్కు రమ్మంటున్నాడు. జపాన్కి బస్సులోనా? లేబర్ వెధవా, ప్రతి దానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బావగారు. అయితే ఆ తర్వాత జన్మలో విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ ఛార్జీలు ఎక్కువనే? అది కాదన్నయ్య గారు, మేము ఎక్కిన విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు. అది ఎగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. అన్నయ్య గారు మాట మార్చండి. ఏం బాగోలేదా? రేపు సత్యనారాయణ వ్రతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబు నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే. పెద్ద కళ్ళు, ఏమిట్రా వీళ్ళంతా ఎలా పడిపోయారు? అదేం విచిత్రమో, ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు. నిజంగానా? ఉత్తరం ఏంటి? వద్దు బావా, తప్పు. నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు, నాకు దక్కవు. ఏడ్చావు, నేనేం పడిపోను. ఆ ఉత్తరం ఏంటి? అవునండి, ప్రమాదం. మావయ్య, ఆ ఉత్తరం చదివితే అత్తయ్య మీద ఒట్టు. ఏం పర్వాలేదు, ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్ గా ఈజీగా చదివేస్తా. మీరు ఆగండి. ఆ లెటర్ ఏముందో మేము చెప్పేస్తాం. మన ప్రియ వంటవాడుతో లేచిపోయింది. బావా, అదేంటి బావా, హఠాత్తుగా పోతావు అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు. ఎందుక?
ప్రియను వంటవాడితో లేచి పొమ్మని సలహా ఇచ్చింది నేనే. ఇక్కడ ప్లేస్ ఉంది పడొచ్చుగా. ఏమిట్రా ఎంత మళ్ళీ పడిపోయారు? ఎంత పని చేసావు డాడీ, వంటవాడిని అల్లుడవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టి లేచి పొమ్మని సలహా ఇచ్చా. ఈ విషయం ముందే చెప్తే రాజానే నా అసలు మొగుడుని ఎప్పుడో చెప్పేదాన్నిగా. అసలు మొగుడా? అనుకున్నా ఇంకా పర్లేదేమిటా అని టూ మచ్ గా మాట్లాడాడు, పడిపోయాడు. బావా ఉన్నావా? అసలు అల్లుడెవరో ఇంతవరకు నీకే తెలియదు. ఈ పెళ్ళైనా కళ్ళారా చూసి మనసారా ఆనందించు. దరిద్రుడా, ఆ వెధవన వాపి ముందు అమ్మాయిని పిలిపించు. ముహూర్తానికి టైం అయింది. అమ్మాయి రెడీ. మా అమ్మాయికి సిగ్గెక్కువ, అందుకని తాళి కట్టేంత వరకు అబ్బాయికి మొహం దించదు. పదమ్మా. ఓం యాదోంగి భారతాయ నమః ప్రాణిజాయ పరవజన్యజాయ నమః. నీ పేరేంటా ఉన్నావు నాయన? శంకర్నాథ్. బుద్ధి చండాలంగా ఉన్నా పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు. నీ కర్మకు నువ్వు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మెళ్ళలో కట్టు. దరిద్రం దరిద్రం నిత్య దరిద్రం అష్ట దరిద్రం పరమ నీచ నికృష్ట దరిద్రం సమస్త దరిద్ర ప్రాప్తిరస్తు. ఓ రాజా, టూ లైట్. ఒక్క నిమిషం నువ్వు ముందొచ్చుంటే నీ పెళ్ళాం మెళ్ళలో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడివి. ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది ఈ అమ్మాయికేనా? అయితే ఇదేవరు? ఇదే నేను కోరుకున్నది, ఏదో వ్యాధి నీకు తగులుకున్నది. అయ్యో అయ్యో నన్ను కాపాడండి. పోలీసులు రారేమిటి? ఇదేమన్నా సినిమా క్లైమాక్స్? చివరిలో పోలీసులు రావడానికి మనమే పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళాలా? నడవంట్రా నడవండి.